ఉండెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయినా. ప్రభు తలను చూడు, రూపము చూడు, రూపము పోయినా. కొరకై రూపమును ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము పాటలు పాడుకుంటూ ఊరేగింపుగా మీ మధ్యకు వచ్చుంటున్నాము. అయితే మీరు ఎక్కడున్నా, ఏ పని మీద ఉన్నా, మరి ఎలాంటి విశ్రాంతిలో ఉన్నా కొద్ది నిమిషములు ఈ శబ్దయంత్రం మీద మా మాటల మీద మనసుంచాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాము. లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచిన సంగతి ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిక్షకు నా సువార్త ప్రకటించమని ప్రభు వారి యొక్క మాట ఆజ్ఞ మేరకు మధ్యాహ్న కాల సమయంలో మేము మధ్యకు వచ్చింటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, అయితే ఆమె యొక్క కుమారుని కనును అనే మాట ఈ డిసెంబర్ మాసములో లోకరక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల కిందట ఈ భూమి మీదకి వచ్చి శరీరం దాల్చి మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టినాడు. అందుకని ఆయన జన్మదినాన్ని మరి వేడుకలుగా, పండుగగా, మరి క్రీస్తు శకమని ఆయన ద్వారానే మరి ప్రారంభించబడింది సంవత్సరము. అట్లనే జ్ఞాపం చేసుకుంటే మరి ఆ సృష్టికర్త దేవుని గురించి మరి దేవదూతలు ప్రకటించినటువంటి మాట, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించుడు. ఆమె కనిన కుమారుడు. ఇంకొక ఆమె ఉంది. ఆరంభములో మరి ఆది కాండములో 3వ అధ్యాయములో జ్ఞాపం చేసుకుంటే దేవుడు మరి మానవుని స్త్రీ పురుషునిగా నిర్మించినప్పుడు వారిద్దరు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి జ్ఞాన ఫలములు తినటం ద్వారా, దేవుడు తినొచ్చని చెప్పిన పండుని తినటం ద్వారా వారు పాపములో ప్రవేశించినప్పుడు పాపానికి ప్రవేశించడానికి ప్రేరేపించినటువంటి సాతానులను దేవుడు శిక్షించినాడు. అదేలాగున మరి స్త్రీని కూడా శిక్షిస్తా వచ్చినాడు. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెకు శాపం